హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు మండే కదండీ! సోమవారం. ఇంకా పొద్దున్నే మార్నింగే ఇంకా ఇలా స్వామివారి దగ్గర ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుని, ఇలా దీపారాజన చేసుకుని, ఇంకా త్వరగా వంట చేసేసుకున్నాను. పూజ చేసుకుని ఎప్పుడూ లలితా సహస్రం గానీ, లేదా విష్ణు సహస్రం, లేదా కనకదార స్తోత్రం ఈ మూడిట్లో ఏదో ఒకటి కంపల్సరీ చదువుకుంటాను రోజు. ఇంకా త్వరగా చదువుకుని పూజ అయితే తొందరగా చేసేసుకుని, ఈరోజు గుడి దగ్గర మహాలయ పక్షాలు కదండీ! పంతులు గారికి స్వయంపాక దానం ఇద్దాము అని అనుకున్నాను. ఇంకా ఆదివారం వరకే లాస్ట్ అన్నారు. ఈరోజు ఇచ్చేద్దాము అనుకుని ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను. 1 కేజీ రైసు, బెల్లము, ఒక పావు కేజీ కందిపప్పు, ఇంకా పావు కేజీ ఉప్పు, ఇంకా పావు కేజీ చింతపండు, ఇంకా 100 గ్రాముల ఎండుమిరపకాయలు, ఇంకా ఒక పాల ప్యాకెట్టు, ఒక పెరుగు ప్యాకెట్టు, చిన్న నెయ్యి ప్యాకెట్టు, ఇంకా ఆవాల ప్యాకెట్టు. ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి. కానీ ఇంట్లో ఉన్నవి అన్నీ వాడేసుకుని ఇంకా ఫ్రెష్‌గా ఇది ఇవ్వాలి అనిపించింది పంతులు గారికి. అన్నీ షాప్‌కెళ్ళి అన్నీ అలా కట్టించి తెచ్చుకున్నాను. ఇంకా తోటకూర, అరటికాయలు, ఇంకా దోసకాయ ఏవో 3 రకాల కూరగాయలు ఇస్తాం కదా! ఇంకా అక్కడే తీసుకొనొచ్చాను. ఇంకా కొంచెం డబ్బులు ఒక పండు పెట్టి దానం ఇలాగా డబ్బులతోటి ఇవ్వాలి కదా! తాంబూలము అంటాం కదా! తాంబూలం పెడదామని. ఎప్పుడూ అవే ఇచ్చేవాళ్ళం. ఈసారి కొత్తగా తులసి దళం వేసి ఇవ్వాలి అన్నారు. ఇది కొత్తగా పుట్టింది మళ్ళీను. సరే ఒక తులసి ఆకే కదా! పోయింది ఏముందని పెట్టాము. అన్నిట్లికన్నా ఇదే ముఖ్యము అని చెప్తున్నారు. గుడి దగ్గర చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడవారు అందరూను. ఇంక మొత్తానికైతే ఇలా సర్దుకున్నాను. బియ్యం అయితే ఇంట్లోనే ఉంటాయి. కానీ అవి కొంచెం కోటా బియ్యం అయితే ఇలా ఎందుకులే తినేదేదో కొంచెం ఫ్రెష్‌గా ఇవ్వాలని 1 కేజీ పావు బియ్యాన్ని కూడా షాప్‌లోనే కొని తీసుకొచ్చేసాను. మొత్తం అన్నీ పావు కేజీ అని. ఇంట్లోనూ ఆ మూతలు తీస్తాం, పెడతాం. అలా వాడుకునేవి ఎందుకో ఈసారి ఇవ్వాలనిపించలేదు. అన్నీ పంతులు గారికి ఫ్రెష్‌గా ఇద్దామనే ఉద్దేశంతో అన్నీ అక్కడే కట్టించి తెచ్చుకున్నాను. ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న వాక్‌ఫుల్ డిస్టెన్స్‌లో ఒక సాయిబాబా గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరికెళ్ళి పంతులు గారికి ఇచ్చాను. ఆ పంతులు గారు అయితే అటు 3 తరాల వాళ్ళ పేర్లు, ఎవరికైతే ఇవ్వాలనుకున్నామో వారి పేర్లు, మా వారికి, అత్తయ్యకి, ఇంకా మరిది గారికి, తమ్ముడికి అందరి పేర్లు చెప్పి ఆ బాబావారి ఆరాధ్యంలో ఈ పంతులు గారికైతే ఈ స్వయం పాకాన్ని దానంగా ఇచ్చి వారి పితృదేవతల ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇచ్చేసాను. ఇంకా బాబావారి దర్శనము, బయట శివయ్య దర్శనము చేసుకుని ఇంకా స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాను. ఇంకా స్వయంపాక దానం అయితే ఇవాళ ఇలా జరిగిందండి. ఇంక ఇవాల్టికి ఇదేనండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.